అందరికీ నమస్కారం. ఈరోజు మనం బిహార్లోని గహ్లూర్ అనే ఒక మారుమూల గ్రామానికి వెళ్తున్నాం. ఊహించుకోండి, అక్కడ అసలు సరైన వసతులే లేని పరిస్థితి. అవును. అలాంటి చోట ఒక సాధారణ కూలీ అంటే రోజూ పనిచేసుకునే వ్యక్తి ఒక అసాధారణమైన పని చేశాడు. ఆ కథే మనం ఈరోజు చూడబోతున్నాం. మన దగ్గర పర్వతాన్ని చెక్కిన మనిషి దశరథ్ మంఝీ కథ అనే ఒక కథనముంది. దీన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడుకుందాం. సరిగ్గా ఈ కథ దశరథ్ మంఝీది. ఆయన తన భార్య జ్ఞాపకార్థం ఇంకా తన ఊరి వాళ్ల సౌకర్యం కోసం ఒక పెద్ద కొండనే తొలిచేశాడు. అది కేవలం చిన్న పనిముట్లతో. అవేంటి? సుత్తి, ఉలి, గడ్డపారలాంటివా? అవును, అలాంటి వాటితోనే. ఏకంగా 22 ఒంటరిగా శ్రమించి ఆ పర్వతాన్ని ఎలా చీల్చగలిగాడు, ఆయన సంకల్ప బలమేంటి, దాని ఫలితాలేంటి, ఇవన్నీ లోతుగా చూద్దాం. 22 సంవత్సరాలు, అది దాదాపు ఒంటరిగా. మామూలు పనిముట్లతోనా? వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇంత పట్టుదల వెనక అసలు కారణమేంటి? ప్రేరణ ఎక్కడ మొదలైంది? దాని వెనుక చాలా బాధాకరమైన కథ ఉంది. దశరథ్ మంఝీ భార్య ఫగుణీదేవి ఒకసారి అనుకోకుండా ఆ పర్వతం మీదనుంచి జారిపడ్డారు. అయ్యో! అవును, తీవ్రంగా గాయపడ్డారు. దగ్గర్లో ఉన్న టౌన్కి హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఆ కొండ అడ్డంగా ఉంది. అంటే చుట్టూ తిరిగి వెళ్లాలా? అవును, దాని చుట్టి వెళ్లాలంటే దాదాపు 55 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. అంత దూరం ప్రయాణించేలోపే ఆమె చనిపోయారు. ఓనో, ఎంత విషాదం! అంటే ఆ వ్యక్తిగత నష్టం, ఆ బాధే ఆయనను అంత పెద్ద పని చేసేలా చేసిందన్నమాట. ఆ టైంలో ఆయన ఎంత కుమిలిపోయుంటారో. ఖచ్చితంగా. ఆ సంఘటన మంఝీని పూర్తిగా కుదిపేసింది. తన భార్యకు జరిగిందే మరెవ్వరికి జరగకూడదు, తనలా ఇంకెవ్వరూ ఇలా కష్టపడకూడదని ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారు? ఈ పర్వతం అడ్డు నేను తీసేస్తాను, దీన్ని తవ్వి దారిచేస్తాను అని అక్కడే శపథం చేశారన్మాట. అది ఆవేశంలో తీసుకున్నది కాదు, ఒక బలమైన సంకల్పమది. అక్కడ్నుంచే ఆ అసాధారణ ప్రయాణం మొదలైంది. 1960 నుంచి 1982 వరకు. అంటే 22 ఏళ్ళు. సుదీర్ఘకాలం కదా. అవును, పగలంతా మామూలుగా కూలిపనికి వెళ్లేవాడు. రాత్రిపూట తెల్లవారుజామున అలా దొరికిన టైంలో ఒంటరిగా వెళ్లి ఆ కొండను తొల్చేవాడు. ఒంటరిగానా? మరి ఊరి జనమేమన్నారు? సపోర్ట్ చేశారా లేక? మొదట్లో చాలామంది నమ్మలేదు. పైగా ఎగతాళి చేశారు. వీడికేదో పిచ్చి పట్టింది, కొండను తవ్వుతున్నాడు అని నవ్వుకున్నారు. అంటే ఒక పక్క పనిభారం, మరో పక్క ఇలాంటి మాటలు. ఆయన మానసికంగా ఎంత దృఢంగా ఉండుండాలి? నిజమే. ఆ ఒంటరితనం, చుట్టూ ఉన్న అపనమ్మకం, హేళన, వాటన్నిటినీ తట్టుకుని నిలబట్టమంటే అది మామూలు విషయం కాదు. శారీరక శ్రమతో పాటు మానసిక స్థైర్యానికి కూడా అది పెద్ద పరీక్షే. ఆయన ఆపలేదు. 22 తర్వాత ఏం జరిగింది? ఆయన కష్టం ఫలించిందా? అద్భుతంగా ఫలించింది. ఆయన ఒక్కడి శ్రమతో ఆ పర్వతం మధ్యలో ఏకంగా 110 మీటర్ల పొడవున ఒక దారి ఏర్పడింది. 110 మీటర్లా? ఎంత వెడల్పు, లోతుంటుంది? సుమారు 9 మీటర్ల వెడల్పు, 7.6 మీటర్ల లోతుతో ఆ దారిని పూర్తి చేశాడు. దానివల్ల ఏమైందంటే దూరం తగ్గిందా? అవును, ఇంతకుముందు 55 కిలోమీటర్లు చుట్టి వెళ్లాల్సిన అవసరం పోయింది. ఇప్పుడు అదే టౌన్కి కేవలం 15 కిలోమీటర్లలో వెళ్ళిపోవచ్చు. అద్భుతం! 55 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లు అంటే 40 కిలోమీటర్లు తగ్గింది. ఊరి ప్రజల జీవితాల్లో ఇది ఎంత పెద్ద మార్పు తెచ్చి ఉంటుంది. వైద్యం, చదువు, పనులు అన్నిటికీ సులువైంది కదా. ఖచ్చితంగా. వాళ్ల జీవితాల్లో అది ఒక విప్లవం లాంటిదే. మరి ప్రభుత్వం ఇంత పెద్ద పని చేసినప్పుడు ప్రభుత్వం వెంటనే గుర్తించిందా లేక సమయం పట్టిందా? గుర్తింపు రావడానికి కొంచెం టైం పట్టింది. మొదట్లో ప్రభుత్వ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కాని నెమ్మదిగా ఆయన చేసిన పని గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ఎలా తెలిసింది? ముందు పేపర్లలో వార్తలొచ్చాయి. తర్వాత రాజకీయ నాయకులు, చివరికి సినిమా వాళ్లు కూడా ఆయన గురించి తెలుసుకుని ఆ ఊరికొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా స్పందించి ఆ దారిని ఇంకాస్త బాగుచేసింది. ఆలస్యమైనా సరే దేశవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇది కేవలం ఒక లోబురీసిన కథ కాదు కదా. ఇది ప్రేమ, సంకల్పం, పట్టుదల, వీటన్నిటి కలయిక. ఆయన మాటల్లోనే చెప్పాలంటే లవ్ కీ తాకత్ అంటే ప్రేమకున్న శక్తి మరియు పట్టుదల అంటే ఇదే అని చూపించిన కథ. నిజమే. ఆయన కథ పట్టుదల గురించే కాదు,
మనిషి సంకల్పం ముందు ఎలాంటి అడ్డంకులైనా అంటే ఒంటరితనం, నిరాశ, భౌతిక పరిమితులు కూడా ఎలా తలవంచుతాయో చెప్పే ఒక అసాధారణ గాథ. పరిస్థితులు మనల్ని ఆపలేవు, మన సంకల్పమే మనల్ని నడిపిస్తుందని మంజీ జీవితం ఒక ఉదాహరణ. ఒంటరిగా అయినా సమాజంలో మార్పు తీసుకురావచ్చని నిరూపించారు. పర్వతాల కన్నా బలమైనది మన సంకల్పం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం. అవును. ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం. ఒక వ్యక్తి తన తీవ్రమైన వ్యక్తిగత నష్టాన్ని సమాజం కోసం ఒక సంకల్ప శక్తిగా మార్చుకున్నాడు. పెద్దగా వనరుల్లేవు, కేవలం సాధారణ పనిముట్లు. అయినా 22 సంవత్సరాల పాటు ఒంటరిగా కష్టపడి ప్రకృతి సృష్టించిన ఒక పెద్ద అడ్డంకిని, అంటే ఒక పర్వతాన్నే చీల్చగలిగాడు. అవును. మరి మన చుట్టూ ఎన్నో సవాళ్లు ఉన్నాయి కదా, వాటిని ఎదుర్కోడానికి మనం కూడా ఇలాగే దీర్ఘకాలిక నిబద్ధతతో, పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంత మార్పు తీసుకురాగలమో ఆలోచించండి.